కాబట్టి మూడవ నామము యెహోవా షమ్మా. యెహోవా ఉండు స్థలం, యెహోవా షమ్మా. యూపీఎఫ్ యెహోవా షమ్మా అని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ కలహాలు, కయ్యాలు, పార్టీలు ఏమి లేవు. ఇక్కడ 20 సంవత్సరాలని దేవుడే ఉండి నడిపిస్తున్నాడు. యెహోవా షమ్మా, దేవుడు ఉండు స్థలం అని యెహెజ్కేలు 48:35 ఉంది మాట. క్రొత్త నిబంధనలు చూసినప్పుడు దేవుడు ఎక్కడెక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో నేను అక్కడ ఉంటాను. దేవునికి స్తోత్రం. కానీ కూడుకునేది ఆయన నామంలో కూడుకోవాలి. కబుర్లు చెప్పుకోవడానికి కూడుకుంటే దేవుడు ఉంటాడని కాదు. 2-3 కొండములు చెప్పుకోవడానికి కూడుకున్నారు, లోకవార్తలు చెప్పుకోవడానికి కూడుకుంటే దేవుడు ఉంటాడా? ఉండడు. నా నామమున మీరు ఎక్కడ 2-3 కూడుకుంటారో నేను అక్కడ వచ్చేస్తానన్నాడు. హల్లెలూయా చెబుదామా? కాబట్టి దేవుడు ఉండాలి, మన గృహంలో ఉండాలి, మన గుండెలో ఉండాలి, మన చేయి ప్రయత్నాల్లో తోడు ఉండాలి, మన సంఘములో ఆయన ఉండాలని నీవు ఆశపడాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఎక్కడ ఉంటాడో నేనైతే అడ్రస్ కనుగొన్నాను. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన దీనుల మధ్యలో సుఖ నివాసము చేస్తాడు. దేవుని స్తోత్రం. ఓ ఆయన విరిగి నలిగిన హృదయం కలవారి మధ్యలో ఉంటాడని, ఆయన సాత్వికుల హృదయంలో ఉంటాడని, పరిశుద్ధుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడని వాక్యంలో ఉంది. యెషయా 57 ఒకసారి చూడండి మాట. 57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణము జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ గృహంలో దేవుడు ఉండాలా? నువ్వు కలహానికి దిగవద్దు. మీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, దేవుడు రావాలన్నా, ఉండాలన్నా, నోటికి నోరు, మాటకు మాట, కయ్యానికి కయ్యం దిగొద్దు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. కుటుంబంలో ఎందుకు సమాధానం ఉండదు? ఒకరు కలహం చేస్తూ ఉంటే నువ్వు కూడా చేయాలన్నా? నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి. నీకు తెలుసు వినయం గల వారి మధ్యలో దేవుడు వస్తాడు, దేవుడు దిగొచ్చేస్తాడు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, దైవ కార్యాలు చూస్తావు నీ కుటుంబంలో. ఏమి కలహానికి దిగకూడదు. యుద్ధం నీది కాదు, ఎవరిది? యెహోవాది. ప్రతీకారం నీ పని కాదు, ఎవరిది? దేవుందే. పగ తీర్చడం ఎవరి పని? దేవుందే. వదిలిపెట్టాలంతే, నీ వ్యాధ్యాన్ని దేవునికి వదిలిపెట్టాలి. దీన మనసుతో ప్రార్థన చేయాలి. విజయం నీదే, నీదే విజయం. చూడండి, కొన్ని కుటుంబాల్లో అత్త కోడలు కొట్లాడుతూనే ఉంటారు. అది ఎలా కొట్లాడతారు ఇంతవరకు అర్థం కాలే. మా ఇంటికి కోడలు వస్తే నా బిడ్డ కంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను. ఏదో నాకు చేసి పెట్టినది కాదు, అరే దేవుడు నా ఇంటికి ఒక కొత్త బిడ్డను పంపించినాడు, ఈ బిడ్డ గొప్ప భక్తురాలు కావాలి, అరే ఈ బిడ్డలు నేను నడిచిన మార్గంలో నడవాలని ఒక భారము, ప్రార్థన. అంతేగాని ఏదో ముక్కుబట్టి బలవంతంగా చేయడం కాదు. దేవుని హస్తం చూడాలి నా జీవితంలో నా ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చూపెట్టాడా? నమ్మిన వారి ఎడల ఈ కార్యాలు జరుగుతుంది అన్నాడు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. దేవునికి స్తోత్రం. అది మన ప్రయాసం ద్వారా వచ్చేది కాదు, మన మీద బలవంతంగా భక్తి రుద్ది పెడితే వచ్చేది కాదు. దేవుడే నా పట్ల దేవుడు అలాగే కార్యం చేసినాడు. మా తల్లిదండ్రులు ఏం భక్తి రుద్దలేదు నా మీద, మౌనంగా ఉన్నారు. గొప్ప విశ్వాసం. దేవా నీ పేరిట మేము ఈ హైదరాబాద్, ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాం, అన్నీ వదిలిపెట్టి వచ్చినాం కాబట్టి మా బిడ్డల్లో ఎవ్వరు దారి తెప్పరనే విశ్వాసం. దేవుని స్తోత్రం. వారి నమ్మినట్టే జరిగింది. దేవుని స్తోత్రం. నా కొరకు ఎక్కువ ప్రార్థనలు జరిగింది. నన్ను దేవుడు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించినాడు. హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లలు మాట వినప్పుడు ఆ మాట వినని పిల్లల కొరకు ఎక్కువ ప్రార్థనలు, ఎక్కువ ఉపవాసాలు చేస్తాం. వారి అందరిని మించిన భక్తులు అయిపోతారు. దేవుని స్తోత్రం. డోంట్ లూజ్ యువర్ హోప్. దేవుడు దిగొస్తాడు నీ కార్యాలు నెరవేర్చడానికి. అందుకే ఆయన యెహోవా షమ్మాగా ఉంటాడు. యెహోవా ఉండాలంటే నీకు దీన మనస్సు కావాలి, వినయం గల హృదయం గలవారి యొద్ద ఆయన ఉంటాడు. గర్విష్ఠులను ఎదిరిస్తాడంట. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన ఏమిస్తాడు? కృపనిస్తాడు. దేవుడు తోడుండాలి, దేవుడు తోడుండాలని ఆశ, కానీ దేవుడు చాలామంది తోడు ఉండడు. అందుకే వారు చేయి ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంది. బికాజ్ గాడ్ ఈజ్ నాట్ విత్ దెమ్. యెహోవా తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి మరియతో గబ్రియల్ దూత ఏం సెలవిస్తున్నాడు? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా షమ్మాగా నీకు ఉండాలి. కొందరు ఇల్లు కట్టిన తర్వాత పేరు పెడతారు, యెహోవా షమ్మా. ఎంత మంచిగుంది పేరు కదా. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అని అర్థం. విరిగి నలిగిన హృదయం మధ్యలో, దీన మనసుకు లేదులో ఆయన నివాసం చేస్తాడు. వినయం గలవారు అంటే దేవుని మాటకు విధేయులైన వారి యొద్ద ఆయన నివాసం చేస్తాడు. దేవుడు ఉన్నాడు. ఆ నావలో ఆనాడు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు కదా సముద్రం మీద. ఆ ధోనిలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. యెహోవా షమ్మా, దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అలలు గట్టిగా విసిరింది, దోణి నీళ్లతో నిండిపోతుంది. అప్పుడు అయ్యో బోధ కూడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని తట్టి లేపుతున్నారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, యేసు ఉన్న నావ ఎప్పుడు మునగదు. దేవుని స్తోత్రం. నీ నావలో యేసు ఉంటే, నీ కుటుంబంలో యేసు ఉంటే ఎక్కడ మునుగుతుంది? గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, అలలు కొడుతుంది, అంధకారం నేను ఆవరిస్తుంది, కానీ యేసు ఉన్నాడు. యెహోవా షమ్మా, బికాస్ గాడ్ ఈజ్ దేర్. ఆ రోజు వారు ఎవరు మునిగిపోలేదే. చూడండి, అక్కడ చాలా మట్టుకు యేసును అనుకరించిన వారు జాలర్లే. నేను ఎప్పుడు అనుకుంటాను అన్నమాట, ఈ జాలర్లకు ఈత రాదా? ఒకవేళ మునిగినా కానీ ఈత కొట్టుకుంటూ రావచ్చు కదా. ఆ కలవరం ఎంతగా ఉందంటే వాళ్ళకు వచ్చిన పని కూడా మర్చిపోయినారు. అంత కలవరం. కొన్నిసార్లు కలవరం వచ్చేసి భయం వచ్చేసి నీకున్న సామర్థ్యాన్ని నువ్వు మర్చిపోతావు అని అనిపించింది నాకు. ఇంత భయం ఎందుకయ్యా, నువ్వు చేపలు పట్టేవని కదా, దోణి మునిగినా నువ్వు ఈత కొట్టుకుంటూ బయటకు వస్తావు కదా. ఆ సమయంలో ఎంత కలవరం అంటే ఉన్న సామర్థ్యం కూడా మర్చిపోయినారు. అయ్యో బోధ కూడా మేము నశించిపోతాం, నీకు చింత లేదా? యేసయ్య ఉన్న ధ్యానం ఎక్కడ మునుగుతుంది? యేసు ఉన్నాడు, నిద్రపోతున్నాడు. దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని యేసు ఏం చేస్తున్నాడా? నిద్రిస్తున్నాడు. వీరేమో మొర్ర పెడుతున్నారు, తట్టి లేపుతున్నారు. కానీ వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలంటే, యేసయ్య మా నామలో ఉన్నాడు, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వీచినా, ఎంత అలలు మా దోణి కొట్టినా, ఒకవేళ దోణి మునిగినా మాకు అపాయము రాదు. హల్లెలూయా. అపాయం రాదు. అంత విశ్వాసం నీకు ఉందా? నాకు ఉండాలి, నీకు ఉండాలి, మనకందరికి ఉండాలి. ఊరికి భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతారు? ఉన్నదే చిన్న జీవితం. నేను అనుకుంటా ఆ జీవితంలో 90% కూడా భయానికే. పండుకుంటే నిద్ర రాదు, లేస్తే నిద్ర రాదు, నడుస్తుంటే భయం, ఎవరో ఏమో చేస్తారని, ఇది ఎలా జరుగుతుందని, ఆ రోగం నాకు వస్తుందని, ఇలా భయపడుతూ బిక్కుమంటూ ఎంతకాలం బ్రతుకుతారు? గొప్ప దేవుడు అని ఎన్ని మెసేజ్లు వింటున్నారు. దేవుడు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటారు, బైబిల్ పెద్దది పట్టుకుంటారు, ఇసుమంత విశ్వాసం లేదు కదా. మూర్ఖులైన వక్రజనం మధ్యలో జీవవాక్యం పట్టుకొని మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షైన్ యాజ్ లైట్స్ అమంగ్ ద జెంటైల్స్ బికాజ్ యూ హ్యావ్ ద వర్డ్. అన్యజనుల మధ్యలో నువ్వు వెళ్ళి నీ ప్రయాసం అంతా వారికి చెప్తూ, చాలామంది విశ్వాసులైన స్త్రీలు చేసే పనే చెప్తున్నాను నేను, పరిశుద్ధాత్మతోనే చెప్తున్నాను. అన్యజనుల దగ్గర వెళ్ళి నువ్వు సువార్తను అందించాలి, కానీ నీ సమస్యలు ఏనాడు వారికి చెప్పాలా? చెప్పకూడదు. వారా నిన్ను రక్షించేది. నీకు ప్రభు ఉన్నాడు కదా. నువ్వు ప్రభు యొక్క గొప్పతనాన్ని రుచి చూసి ఎరిగిన తర్వాత నీ బాధలు, నీకున్న సమస్యలు దేవుడు లేని ప్రజల దగ్గర వెళ్ళగలిగితే నీ దేవునికి ఏమి మహిమ? ఇందు నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతుంది. దేవుడు ఉండాలి. యెహోవా షమ్మగా నీకున్నాడు, భయపడే అవసరం లేదు. ఆయన నీకు ఆధారమై ఉన్నాడు, నీతికి ఆధారమైన దేవుడు. మరి మీకు అర్థం కావాలని యెహోవా రోహి, యెహోవా నా కాపరి. నీకు భయం లేదు, నాకు లేమి కలుగదు అని అంటున్నాడు. ఐ విల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏ మేలు కొదువ లేదని దావీదు భక్తుడే అంటున్నాడు. కనుక ఆయన మనకున్నాడు. యెహోవా సిడ్కీన్ అంటే దేవుడే నీ నీతి. ఇది ఈ మార్గమే పరిశుద్ధ మార్గం. పరిశుద్ధతయే నీకు అలంకారం. అది మందిరానికి అనుకూలం.
దైవ సన్నిధికి అనుకూలమైంది పరిశుద్ధత. ఎప్పుడు కోరాలి నీతి. అన్నీ మించినదని నాకున్న నీతి ఎవరికి లేదంటే అది స్వనీతి అనమాట. నీ స్వనీతి ఆయన ముందు మురికి గుడ్డల్లాగా ఉందాడు. ఈరోజు నీతిగా ఉంటుంది యేసు నీతి అన్నమాట. ఈ దోషాలన్నీ క్షమించి నేను రక్తంతో కడిగి పరిశుద్ధంగా మార్చినాడు. కాబట్టి ఎప్పుడు కృతజ్ఞత. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసేటప్పుడు ముందు నువ్వు అనాలి, దేవా నన్ను పాపం నుండి రక్షించి నీ రక్షణ మార్గాలను నడిపించి ఇంత గొప్పగా నన్ను దీవించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞత గల హృదయం. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. దేవుడు నాతో ఉన్నాడు, ఉండును. ఆయన పుట్టుకలోనే యెషయా ప్రవక్త ప్రవచిస్తాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కనును అతనికి ఇమ్మానుయేల్ అను పేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఎప్పుడు తోడుంటాడు. నీవు పాపాన్ని ప్రేమించి సాతాను యొక్క స్వరానికి లొంగిపోతే దేవుని తోడుపోతుంది. దేవుడికి తోడు ఉండాలంటే ఆయన మాట వినాలి కదా. కాపరికి దగ్గరగా నువ్వు ఉండాలి, అప్పుడే కాపరి నీ మధ్యలో ఉంటాడు. నువ్వు దారి తప్పి దూరం పోతే కాపరికి దూరం అయితే కాపరి స్వరం వినలేవు, కాపరి యొక్క ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడు కాపరితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహోవా షమ్మా. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. అయినా ఆకాశాన్ని వంచి నీ యొద్దకు వస్తాడట. దీనుల యొద్ద విరిగి నలిగిన హృదయం గల వారిని, వినయ మనస్కుల యొద్ద ఆయన సుఖ నివాసము చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చేతులెత్తి నాతో పలకండి. యెహోవా షమ్మా. యెహోవా నాతో ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. నీలో భయం ఉందా, అనుమానం ఉందా, కలవరం ఉందా, ఈరోజు అన్నీ తొలగిపోవాలి. దేవుని నామము విడుదలవుతున్నప్పుడు నీలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోవాలి. హల్లెలూయా. స్తోత్రం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అన్నావు. మీరు నా గురించి చేసే పనులు ఏపాటివి? ఇవన్నీ నా హస్తకృత్యములే. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడు అన్నీ నేను దృష్టిస్తున్నానని సెలవించండి. ఈ మాట ఈరోజు మేము విన్నాం, నీ నామములు మేము ధ్యానించినాం. అవును ప్రభువా, నీ నామములు ఎంత రుచిగలవినైనా, ఎంత అద్భుతమైన నీ స్వభావములు మేము ధ్యానిస్తున్నప్పుడు మాలో ఎంత విశ్వాసము ఉద్భవిస్తుంది. ఒక్కొక్క నామం విడుదలవుతున్నప్పుడు మా భయం అంతా పారిపోతుంది, మా యొక్క చీకటంతా చెల్లా చెదరైపోతుంది. ఎందుకంటే నీ నామం ఎంత వెలుగుమయమై ఉన్నది ప్రభువా, నీకు స్తోత్రం. అంధకారాన్ని పారద్రోలి పరిశుద్ధమైన నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా. యెహోవా మాతో ఉండదు. అవును ప్రభా, నువ్వు లేకుంటే మాకు పరాజయమే, నువ్వు లేకుంటే మాకు అనారోగ్యమే, నువ్వు లేకుంటే మాకు భయమే. కానీ నువ్వు ఎప్పుడు ఉంటావో మాకు ఐశ్వర్యము, ఆశీర్వాదము, సర్వసంపదలు, సుఖము, శాంతి, నెమ్మది, ధైర్యము నువ్వు ఉంటేనే ప్రభువా. నువ్వు మాకు తోడుగా లేకుంటే మేమేమీ చేయలేము. మోషే అంటున్నావు, నువ్వు నా తోడుగా రాకుంటే నేను ఈ ప్రజలను నడిపించలేను. నీ సన్నిధి మాకు ఎల్లవేళలా కావాలి ప్రభువా. గొప్ప దేవా యెహోవా షమ్మాగా మీరు మా మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను పేరిట కూడుకుంటారు అక్కడ నేను ఉంటానన్నావు. అవును ప్రభు, మేము చేయి ప్రయత్నాల్లో నువ్వు ఉన్నావు, మా కుటుంబాల్లో ఉన్నావు ప్రభువా. మేము నీ పేరిట కూడుకున్నప్పుడు ఉన్నావు కనుక నీ ఉంటే మాకు చాలు ప్రభువా. ఈ లోకంలో ఎన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగములు మమ్మల్ని ఆవరించిన భయం లేదు. ఎందుకంటే నువ్వు మాకున్నావు. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినాను, ఏ అపాయమును మేము భయపడము. ఎందుకంటే నీ దుడ్డు కర్ర ఉంది, నీ దండం ఉన్నది, నీవే ఉన్నావు మాతో. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. భయభీతుల నుండి బిడ్డలను విడిపించండి, గొప్ప ధైర్యము దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయండి, పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యము వారికి దయచేయండి. దేనికి భయపడకుండా నిర్భయంగా వారి జీవితాల్లో ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఏ లోటు వారికి ఉండదని, ఏ లేమి వారికి కలగదని, నువ్వు సరిపోయిన దేవుడు అని, చాలిన దేవుడు అని, మా సమస్యలన్నిటికీ నువ్వు పరిష్కారం అని గొప్ప విశ్వాసము ప్రతి హృదయంలో దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న వారిని కూడా మీరు ఆత్మలో బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, 1000 నామములు చెప్పి ముగించడానికి కావాల్సిన ఆరోగ్యం, ఆయుస్సుని, దాస్త్రాలను కూడా దయచేయమని ప్రభువా, ఈ కార్యాన్ని సఫలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించునుగాక.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా